వీడియో డిలీట్ అయితే మా మామకే సంబంధం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అక్కని ఇచ్చాం, అలా మామ అవుతాడు. అంటే మా డాడీ వాళ్ళ అక్కని చేసుకున్నాడు వేరే అతని అని చెప్పుకోవచ్చు, మామ అవుతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతని మామ అవుతాడు. అతని చాలా వరకు ఆస్తి సమంగా పంచలేదు. ఇక్కడ బిజినెస్ ఉంది. ఈ వీడియో డిలీట్ అయితే మా తిమ్మారెడ్డి మామకే సంబంధం. ఇంకా మా పెద్దనాన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడతాను ఈ వీడియోలో. ఇక్కడ సమంగా ఆస్తి పంపకాలు చెయ్యలేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆస్తి పంపకాలు కూడా మా మామనే చేశాడు, తిమ్మారెడ్డి మామ. తిమ్మారెడ్డి మామ గారు వచ్చేసి మోటార్లు పైపుల షాప్. చూస్తే రాజు మార్క్లో ఉంటుంది. అక్కడ టెక్స్మో మోటార్లు, నంది పైపులు దొరుకుతాయి. సమంగా ఆస్తి వచ్చేసి ఆస్తి కాదు, బిజినెస్లో లాభం ఉంటుందా, లాభాన్ని సరిగా పంచలేదు. సంవత్సరానికి ఒక 1,00,00,000 రూపాయలు అనుకోండి, 50 ఇవ్వాలి. లేకుంటే 5 లక్షలు అనుకోండి, 2.5 ఇవ్వాలి. ఇంతవరకు చాలా సంవత్సరాలు దాటింది. ఎలాంటి లాభంలో సంవత్సరానికి వెంకటేష్ అంటే మా డాడీ తీసుకో ఈ పైసలు తీసుకొని అని చెప్పలేదు. మా మామ ఇయ్యలేదు. మొత్తానికి మా డాడీ మళ్ళీ ఎలా ఖర్చులకు మాత్రమే వాడుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఆ షాప్లో కొద్దిగా పైసలు వాడుకున్నాడు. చాలా వరకు ఆ కంపెనీ నుంచి చాలా వేరే విధంగా కొద్దిగా లాభం పడ్డాడని చెప్పుకోవచ్చు మా మామ. ఇక్కడ మంచి చెడ్డు ఉన్నాయి, కానీ దేవుడు చూస్తలేడు. మంచి చెడ్డ మనకే తెలుసు. మంచి వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వీళ్ళు చెడ్డవాళ్ళే అని చెప్పుకోవచ్చు. కనీసం ఇక్కడ మా అవ్వ వచ్చేసి మా డాడీకే పెచ్చిచ్చినట్టుగా అక్కడ షాపు తెలుస్తుంది. పెద్ద మంచి ఒక నిమిషం చప్పట్లు కొట్టద్దు. ఇక్కడ పెద్దమ్మ చప్పట్లు కొడుతున్నాడు. మా అవ్వ వచ్చేసి మా డాడీ మా డాడీకి వ్యాపారం పెట్టించిందంట. మరి తర్వాత మా మామ పార్ట్నర్గా అని చెప్తున్నారు. మళ్ళీ రెండిట్లో ఏది నిజమో అనేది మా అవ్వకి తెలుసు, మా డాడీకి తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు. నాలాగా వచ్చి కెమెరా ముందు మాట్లాడారు నిజాలు. ఇప్పుడైనా పైసలు పంచిస్తే బాగుంటుంది. ఏదో విధంగా మాకు సరైన లాభాన్ని చూపిస్తే. చాలా వరకు ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నారు ఒకరొకరు, నేను కట్టలేకపోయాను. ఇక్కడ మనిషి అయినాక సేదమన చేయాలి, పని అంటూ చేయాలి, వ్యాపారానికన్నా వెళ్ళాలి. 25 ఏళ్ళు అయినాయి. 25 ఏళ్ళు ఏ పని చేయక, సరైన దారి దొరకక ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. చాలా బాధాకరంగా ఉంటుంది. నేను ఇబ్బంది పడ్డాను. సరిగా అనిపించట్లేదు, ఎలానో అనిపిస్తుంది. బతుకు మీనింగ్ లేదు అనేటట్టుగా. ఒక పని చేయడానికి వెళ్తేనే ఇప్పుడు వీడియో మాట్లాడుతున్నా, అక్కడ పెద్ద మనిషి చెప్పట్లు కొడుతున్నాడు. మళ్ళీ ఆ చెప్పట్లు కొట్టినా అనుకో అతని చెప్పకూడదు అని కొడుతున్నాడా, లేకుంటే చెప్పని అతని ఎక్సర్సైజ్ చేస్తున్నాడా? ఇంతసేపు చెప్పట్లే కొట్టలేదు. ఇక్కడ ఇంటున్నాడు కాబట్టి చెప్పట్లు కొట్టాడు ఆ పెద్ద మనిషి. ఎవరికి భయపడేది లేదు. పోతే నేను పోతా, ఈ పెంటి బతకలేను. ఈ మనిషి చూసారా ఇప్పుడు దాకా చెప్పట్లు కొట్టాడు. నేను మాట్లాడకూడదని చూసారా? నేను న్యాయం మాట్లాడడానికి వచ్చిన అన్యాయమే గెలుస్తుంది. ఎంత అనగదొక్కారో అంత అనగదొక్కారు. మా పెద్దనాన్న సైడ్ వాళ్ళ నుంచి కూడా ఆస్తి అనేది రాళ్ళు రప్పలు అనేటివి వచ్చాయి. చాలా వరకు ఇబ్బంది పడినాం. ఇక్కడ మా డాడీ చాలా వరకు పని చేస్తాడని చెప్పుకోవచ్చు. మామూలు పని కూడా కాదు. చాలా గుమాస్తా లేని టైంలో పైపులు మోటార్లు మోసి దెబ్బలు తాకించుకొని, ఇక్కడ నాకు కోపం వస్తే ఎవరిని లెక్క చేయను. అందుకే మా డాడీతో కొట్లాడాల్సి వస్తుంది. అదే ఇప్పుడైతే నేను ప్రతి ఒక్కరితో నాకు ఇబ్బంది వస్తే కొట్లాడతాను. అలా అయ్యాను. నాకు కూడా అర్థమైంది సమాజం ఏంటో. చూడండి, ఆ వెనకల పెద్ద మనిషి వెళ్తున్నాడు, ఆ పెద్ద మనిషి చెప్పట్లు కొట్టింది. ఇది సంగతి. ఇప్పుడైనా మా మామ ఆస్తి సమంగా పంచాలి. ఇక్కడ మంచి ఉంది, చెడ్డు ఉంది. ఇక్కడ మంచి చెడ్డ చెప్పడానికి ఎవరు లేరు. ఆ దేవుడు కూడా చెప్తలేడు ఎందుకో మరి. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మా డబ్బులు మాకు ఇస్తే బాగుంటుంది. ఎన్ని రోజులు మాకు కూడా బిల్డింగ్లు కట్టాలని ఉంటుంది, మేము కూడా పేరు తెచ్చుకోవాలని ఉంటుంది సమాజంలో. ఇది పరిస్థితి. ఎలాంటి పని చేయలేక
ఆగిపోయిన అనిల్. ఒక కాంప్లెక్స్ ఉండింటే ఇప్పుడు కల్లా చాలా మెరుగైన జీవన విధానం. ఓకే, ఒక మనిషి కిరాయి ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది, సొంత ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ సొంత బిల్డింగ్ ఉండింటే ఇప్పుడు నేను చాలా మంచిగా అందరిలాగా స్మార్ట్గా కనపడుతుండి కొద్దిగా పని చేసుకుంటా, లేకుంటే ఆ కాంప్లెక్స్ రెంట్కి ఇచ్చి ఏదో చిన్న పని చేసుకుంటా ఉండేతోడిని ఉంటాను. ఇప్పుడైనా కళ్ళు తెరిచి మా మామ సమంగా పంచాలి, నేను చనిపోయి ఉంటే చాలు అనుకునే మా బంధువులందరికీ నేను బతికి చూపిస్తా. ఓకే, చచ్చిపోతే కూడా మీకే సంబంధం. ఈ వీడియో డిలీట్ అయితే కూడా మీకే సంబంధం. ఈ వీడియో డిలీట్ అయితే పక్కా మీకే సంబంధం. ఉంటాను. బాయ్ బాయ్.